రాయించాడు, వాటిని పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి బైబిల్ ఏదో మామూలు పుస్తకం కాదండి, ఎన్నో సైన్స్ కు సంబంధించిన సత్యాలు బైబిల్లో రాయబడ్డాయి. మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారండి? ఒక మనిషికి మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారు? మత్తు ఇచ్చి చేశాడా, మత్తు ఇవ్వకుండా చేశాడా? మత్తు ఇచ్చాడు లేదా? ఇచ్చాడైనా అదాము మత్తు ఇచ్చాడైనా. కాబట్టి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయొచ్చని శాస్త్రజ్ఞులకు ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? బైబిల్ బట్టే. మత్తు మందు కనిపెట్టిన ఆయన అయితే చెప్పాడు. మత్తు మందు తయారు చేసిన డాక్టర్లు ఉంటారు కదా, ఆ సైంటిస్ట్, ఆయన అడిగినప్పుడు ఇది చెప్పాడు. బైబిల్లో చూశాను, ఒక మనిషికి గాఢ నిద్ర కలిగేస్తే ఆపరేషన్ చేయొచ్చని బైబిల్లో రాసింది. కాబట్టి ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే ముందు అతను మత్తు ఇవ్వాలి, అతను బాగా నిద్రపోయేలాగా తెలిస్తే మనం ఆ పని చేయొచ్చని బైబిల్లో చూశాడు. కాబట్టి ఆ పని చేశాడు. కాబట్టి ఈరోజు అందరూ మత్తు ఇస్తున్నారు. ఇది మొట్టమొదటి ఎక్కడ చూశాడంటే బైబిల్లోనే. కాబట్టి బైబిల్లో ఇలా సైన్స్ కు సంబంధించిన విషయాలను మనం చాలా చూడగలం. చంద్రమండలం మీద మొట్టమొదట చదివిన పుస్తకం ఏదండి? బైబిల్. ఏ అధ్యాయం చదివారు? ఏ కీర్తన చదివారు? చంద్రుడి మీద అడుగు పెట్టగానే శాస్త్రజ్ఞులు వాడు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశారు. చంద్రమామ మీద అడుగు పెట్టగానే దేవుడిని స్తుతించారు. ఆదికాండ ఒక అధ్యాయాన్ని అక్కడ చదివారు, 8వ కీర్తన చదివారు. వాళ్ళు ఎంతో ఆనందించారు. వాళ్ళు అక్కడ చంద్రుడి మీద చేసిన ప్రార్థన కానీ, ఆ బైబిల్ పఠనం అదంతా కింద భూమి మీద ఉన్నటువంటి టీవీ కేంద్రాలు రిలే చేశారు. అంత గొప్ప గ్రంథం బైబిల్. ఏ పుస్తకం కూడా చంద్రమండలం తీసుకెళ్ళారు, ఏ పుస్తకాన్ని కూడా చంద్రుడి మీద కానీ ఆకాశంలో కానీ చదవలేదు. బైబిల్ ఏం చదివారు? యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడ, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం లోకేశంలో ఉంటుంది. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడి అమ్మాని వాడు దేవాన్ని సృష్టించిన చంద్రుడు నక్షత్రాలు చూస్తుంటే మనిషి ఏం మాట్లాడు? ఈ మాటలు వారు ఒక. కాబట్టి బైబిల్ సైన్స్ పుస్తకం అంటే దానికి శాస్త్రజ్ఞులు బైబిల్ చూసే వాళ్ళ ఆలోచనలో మార్చుకుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, సైంటిస్ట్ చెప్పింది బైబిల్లో రాస్తుంది కాబట్టి బైబిల్ రైట్ అంటావా? బైబిల్లో రాస్తున్నదే శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి శాస్త్రజ్ఞులు చెప్పేది రైట్ అంటావా? ప్రమాణం ఏమిటి? బైబిలే ప్రమాణం. సైంటిస్ట్ ఏదైనా చెప్పింది బైబిల్లో ఉందనుకోండి, అప్పుడు బైబిల్లో ఉంది చెప్పారు కనుక అది రైట్ అన్నారు. అంతేగాని వాడు చెప్పింది బైబిల్లో ఉంది కాబట్టి అప్పుడు బైబిల్ రైట్ అనుకోడు. ప్రమాణం బైబిలే. ఎందుకంటే వాడు మానవ జ్ఞానంలో కొన్ని అబద్ధాలు కూడా చెప్తారు. ఉదాహరణకి మనిషి కోతులోకి వచ్చాడని చెప్పారు, అది సైన్స్ కాదు కదా, అది రుజువు పక్కలే. కానీ ఎవరు కూడా ఇది నిజమని చెప్పలేకపోయారు, చేర్చలేకపోయారు. ఎందుకంటే ఒక ప్రేరుడు సంభవించింది అని ఒక కథ చెప్పారు. ఒక పెద్ద ప్రేరుడు సంభవిస్తే ఆ ప్రేరుడు సంభవించినప్పుడు కొద్దిగా భూమి అయిపోయింది, కొన్ని నక్షత్రాలు అయిపోయి, గ్రహాలు అయిపోయి, ఇలాగా ఇవన్నీ వచ్చినాయి అన్నారు. అంటే ప్రారంభమే ప్రేరుడు అని చెప్పారు. ఏమండి అసలు ఎక్కడైనా సరే విధ్వంసంలో నుండి క్రమం వస్తుందా? విధ్వంసం, ఒక విధ్వంసం జరిగిన తర్వాత అందులో క్రమం పుట్టుకొస్తుందా? క్రమంగా ఉన్నది విధ్వంసం అయిందంటే అది నమ్మచ్చు. క్రమంగా పోయేది సడన్గా విధ్వంసంలో వెళ్ళిపోయిందంటే నమ్మొచ్చు. కానీ ఫస్ట్ విధ్వంసం ఏర్పడి తర్వాత క్రమం ఏర్పడిందంటే ఈ కథ ఎవరు నమ్ముతారు? ఈ హాల్లో ఈ కుర్చీలన్నీ ఇలా వేయబడ్డాయి, ఈ ఫ్యాన్లు ఇలా పెట్టబడ్డాయి, ఈ లైట్లు ఇవన్నీ ఇలా ఉన్నాయంటే ఎవరో ఒకరు చేయబట్టి ఏర్పడిందా లేక దానికి వచ్చేసిందా? ఎవరు లేకుండా ఏదైనా దానికదే ఏర్పడుతుందా? కాబట్టి కొంతమంది బైబిల్ లేని వాళ్ళు, నిజానికి డార్విన్ చివరిలో తాను చెప్పింది అబద్ధమని ఒప్పుకున్నాడు, అతను మారుమని పొందాడు కూడా. మనిషి కోతులను రాలేదని తర్వాత డార్వినే ఒప్పుకున్నాడు.
తర్వాత కొంతమంది కథగా దాన్ని చెప్పుకుంటున్నాను. కాబట్టి సైన్స్ కాదు, రుజువు పరచలేదు. శాస్త్రజ్ఞుల్ని కొన్ని ప్రశ్నలు అడిగితే వాటికి జవాబు లేదు అక్కడ. పరిణామం అంటే అర్థం ఏంటండి? పరిణామం అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్పు చెందడం, దాని పరిణామం. అది జరుగుతూ ఉండాలా, ఆగిపోవాలా? పరిణామం అంటే ప్రాసెస్ కదా, జరుగుతూ ఉండాలి. మనిషి దగ్గర వచ్చి ఆగిపోవాలా, ఇంకా తర్వాత కూడా జరగాల. అది పరిణామం అని అనాలనుకోండి, మనిషి తర్వాత మళ్ళీ ఇంకొకటి రావాలి. కానీ మీరేమంటారంటే ఇలా 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 ఇక్కడ ఆగిపోయిందండి. అంటే ఇలా ఆగిపోతుందా పరిణామం అంటే? పరిణామం అంటే అది ఇంకా జరుగుతానే ఉండాలి. మనిషిగా ఆగిపోయింది కాదు పరిణామం అంటే. కాబట్టి అది సైన్స్ కాదు, అది ఊహాలు కాదు. కాబట్టి ఇలాగ బైబిల్ని బట్టి మానవ జ్ఞానాన్ని మనం పరిశోధించాలి. ఇలా సైన్స్ కు సంబంధించిన విషయాలు మనం చాలా మాట్లాడుకోవచ్చు. అయితే రెండవ పద్ధతి నేను చెప్తాను. బైబిల్ దేవుని వాక్యం అని మనం నమ్మడానికి రెండవ పద్ధతి ఏమిటంటే చరిత్ర. చరిత్ర ప్రకారం బైబిల్ దేవుని వాక్యం. పేతురు రాసిన రెండవ పత్రిక చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై నిలిపితిమి. పేతురంటున్నాడు, మేము చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మేము యేసు ప్రభు యొక్క శక్తిని రాకడా చెప్పలేదు. చమత్కారంగా కల్పించిన కథలు అంటే కథల పుస్తకంగా మేము చెప్పలేదని పేతురు అంటున్నాడు. మేము కళ్ళారా చూసాం. ఈ మాట పడుతుంది పేతురు. పేతురు యేసు ప్రభు ఎరుగునండి, యేసు ప్రభుతో తిరిగాడా, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడా, కళ్ళారా చూశాడండి, ఆయన చనిపోవడం చూశాడా, సమాధి చేయబడడం చూశాడా, తిరిగి లేవడం చూశాడా, ఇవన్నీ చూశాడా లేదా? కాబట్టి ఈ కథలు అంటున్నాడా? కాబట్టి చెప్తున్నాడు, నేను కళ్ళారా చూసాను, నేను కళ్ళారా చూసిందే నీకు చెప్తున్నాను. సో బైబిల్లో చాలా విషయాలు మనం చదువుతుంటే ఇవి జరిగాయి అని చెప్పడానికి ఆర్కియాలజీ వాళ్ళు కొన్ని చెప్తున్నారు. ఉదాహరణకి ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయము 4వ వచనం. 7వ నెల 17వ దినమున గోడ అరారాతు కొండల మీద నిలిచెను. నోవహు వాడ ఎక్కడ ఆగినట్టు ఇక్కడ బైబిల్లో రాయబడిందండి, అరారాతు కొండలు. ఈ అరారాతు కొండలు ఇప్పుడు ఎక్కడున్నాయి? టర్కీ దేశంలో. అంటే టర్కీ దేశాన్ని మనం కనుక పరిశీలిస్తే ఆ కొండల పైన ఈ నోవహు ఓడ కనుక్కోబడింది, కప్పడిపోయింది మనలో. అది ఎంత పెద్దదంటే అది ప్రయాణం చేయడానికి నిర్మించబడలేదు, నీటి మీద తేలడానికే నిర్మించబడింది. నోవహు ఓడ ప్రయాణం చేయడానికి కట్టలేదు, నీటి మీద తేలడానికి మాత్రమే దాన్ని కట్టారు. అది 3 అంతస్తులు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని బైబిల్లో రాయబడ్డాయి. ఉపయోగించబడిన చెక్క కిటి కారపు రాను, ఒక తలుపు, ఒక కిటికీ. ఆ వాడు విమానం నుంచి వెళ్తున్నప్పుడు కొంతమంది ఆ కొండ పై నుంచి కిందికి చూస్తే
ఏదో పెద్దది నల్లగా కనిపించింది కొండ పైన కింద కాదు. ఏమిటి ఇంత పెద్దగా ఏదో నల్లగా కనిపిస్తుందని వాళ్ళు చిన్న విమానాలు తీసుకుని అక్కడికి దిగి చూశారు. చూసినప్పుడు అక్కడ కప్పడిపోయినటువంటి ఓడ కనిపిస్తుంది. దాన్ని వీడియో తీశారు. మీకు ఇంటర్నెట్ లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. అంటే ఆ ఓడ అక్కడికి ఎలా వచ్చింది? అంత పైకి అది రావాలంటే అంత ఎత్తు నీళ్లు రావాలి. నీళ్ళు అంత ఎత్తు లేకుండా అదంత పైకి రాదు. ఎవరు మనుషులు దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కట్టలేదు. అది చిన్న పెట్టి కాదు, చాలా పెద్దది. కాబట్టి బైబుల్లో అయితే నీళ్ళు అంత ఎత్తుకొచ్చింది, ఆ ఓడలో తేలుకుంటే అక్కడ. కాబట్టి కథను కూడా ఆ ఓడ అక్కడ ఉండదు. ఈ రోజు ఆ ఓడ మనం చూసామంటే ఆశ్చర్యేస్తుంది. మనకు డబ్బులు ఉంటే మనం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళవచ్చు. టర్కీ గవర్నమెంట్ ఆ శిథిలాలన్నింటినీ జాగ్రత్తగా కాపలా పెట్టిందన్నమాట. ఎవరు దాన్ని తీసుకెళ్ళిపోకుండా జస్ట్ చూసి వెళ్ళడానికి మాత్రమే ఆ ప్రదేశాన్ని అనుమతిస్తా ఉంది. కాబట్టి ఈ వారు చూస్తేనే నాకు భయం వేయాలి. అయ్యో దేవుడు వీటి ద్వారా ఎంతమందిని నాశనం చేశాడు కదా, 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు, దేవుడు వాక్యం ఎంత నిజమని మనం అప్పుడే తెలుసుకోవచ్చు. కాబట్టి జలప్రళయం అనేది వచ్చిందని బైబిల్లోనే కాకుండా ఇంకా ప్రాచీన గ్రంథాల్లో కూడా రాయబడింది. బైబిలే కాకుండా ఒక 30 పైన ప్రాచీన గ్రంథాల్లో జలప్రళయం వచ్చినట్టు రాయబడింది. ప్రాచీన గ్రంథాలు అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి పుస్తకాల్లో కూడా రాయబడింది. ఎందుకు ఈ పుస్తకాలు రాయబడిందండి జలప్రళయం గురించి? ఏదైనా ఒక వార్త జరిగినప్పుడు అది కేవలం ఒకరే చెప్పరు, చాలా మంది చెప్తారు. సో జలప్రళయం అనేది వచ్చినప్పుడు ఆ జలప్రళయం నుంచి బయటకు వచ్చిన 8 మంది వాళ్ళ పిల్లలకి చెప్పినప్పుడు, వాళ్ళ పిల్లలకి చెప్పినప్పుడు ఆ వార్త అలాగా మనుషులకు విస్తరిస్తారు. ఆ కాలంలో మరి అక్కడి నుంచి చెదిరిపోయిన వాళ్ళు కూడా ఆ జ్ఞాపకాలు మర్చిపోలేదు కాబట్టి వారి పుస్తకాల్లో రాశారు. కాబట్టి జలప్రళయం వచ్చిందని ప్రాచీన గ్రంథాలు కొన్ని బైబిలే కాకుండా ఇంకా వేరే గ్రంథాలు చెప్పడం వల్ల ఇది చరిత్రకు సంబంధించిన విషయం అని నిర్ణయించారు. ఆర్కియాలజీ వాళ్ళు భూములు తవ్వుతుంటే ఎక్కడ తవ్వినా ఈ పొరల వెనక 8వ పొర చూసినట్లయితే అక్కడ ఏం కనబడుతుందంటే ఇసుక పొర కనిపిస్తుంది. భూమిని తవ్వినప్పుడు ఎంతో పొర ఏం కనిపిస్తుందండి? ఇసుక. గోదావరి మధ్యలో ఇసుక ఉంటుంది కదా, సముద్రం కూడా తీసుకుంటుంది కదా, అటువంటి మట్టి కనిపిస్తా ఉంది 8వ పొర. అంటే 7 పొరలు ఒకలాగా కనిపిస్తున్నాయి. 8వ పొర ఇసుక పొర కనిపిస్తాం. ఈ ఇసుక పొరను బట్టి శాస్త్రజ్ఞులు ఏమని నిర్ధారించుకున్నారంటే ప్రపంచం అంతా ఎప్పుడో ఒకసారి నీటితో కప్పడింది. ప్రపంచం అంతా నీటితో కప్పడింది కాబట్టి అప్పుడు ఈ పొర ఏర్పడింది అని గ్రహించారు. ఆ పొరకు కింద భాగంలో అనేక జంతువుల కళేబరాలు జరుగుతున్నాయి. ఇసుక పొర కింద ఎన్నో పెద్ద పెద్ద జంతువుల యొక్క ఎముకలు కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడో భూమి అంతా నీటితో కప్పడినప్పుడు ఈ ప్రవాహంతో ఇవి చనిపోయాయని తెలుసుకోవడం. కాబట్టి జలప్రళయం అనేది కథ కాదు, ఇది నిజంగా జరిగిందని ఆర్కియాలజీ వాళ్ళు రుజువు చేయడం జరిగింది. కాబట్టి ఇలాగూ మనం వస్తున్న ప్రతి సంఘటనని చూసినప్పుడు అవి జరిగాయా లేదా అని ఆ ఊర్లు, ఆ సముద్రాలు, ఆ నదులు పరిశీలిస్తుంటే అవి ఇంకా ఉన్నాయి. బైబిల్లో చెప్పినటువంటి ఆ పట్టణాలు కానీ ఆ ఊర్లు కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ నదులు ఉన్నాయి, ఆ సముద్రాలు ఉన్నాయి, ఆ దేశాలు ఉన్నాయి, ఆ కొండలు ఉన్నాయి, ఆ పర్వతాలు ఉన్నాయి. అది కదలిపోటీ ఉండవు. కాబట్టి అవన్నీ మనం చూడగలం. కాబట్టి ఇలాగూ చరిత్ర ప్రకారం బైబిల్ని, ఆర్కియాలజీ ప్రకారం బైబిల్ని వాస్తవ గ్రంథంగా నమ్ముతాం. మరొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మాలో చాలా మందికి ఎర్ర సముద్రం గురించి. ఎర్ర సముద్రం అనగానే అందరికి ఏం గుర్తొస్తుందండి? అమ్మా ఇడిపోయిందని గుర్తొస్తుంది. ఇంకా మరో రథాలన్నీ సముద్రంలో మునిగిపోయాయని.
ఆశ్చర్యం ఏంటంటే ఎర్ర సముద్రంలో మరో రథ చక్రాలు దొరికాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఆ రోజుల్లో ప్రయాణం చేసినటువంటి ఆ రథ చక్రాలు ఆ సముద్ర ఒడ్డున చాలా మంది సైంటిస్టులు వెళ్ళి ఫోటోలు తీస్తూ వీడియో తీసి వస్తున్నారు. మరి అక్కడ ఈజిప్ట్ గవర్నమెంట్ ఏది తీసుకురావడానికి అనుమతిస్తారు, ఒక్క వస్తువు కూడా, ఒక్క చక్రం కూడా వాడు సముద్రం వాడికి వెళ్ళి చూడొచ్చు అని తీసుకురాకూడదు అని చెప్పి ఒక నిబంధన పెట్టి, అది ఇంటర్నెట్ లో పెట్టారు. ఇది మీరు ఎవరు ఇంటర్నెట్ లో చూడొచ్చు. ఆ ఈజిప్ట్ లో ఎర్ర సముద్రం అడుగున కప్పడిపోయినటువంటి ఆ రథ చక్రాలు, మనం మరో రథ చక్రాలు, ఎంత పెద్ద రథ చక్రాలు మరో ఉపయోగించడంలో వాటికి ఉపయోగించిన వస్తువులన్నీ కనపడతాయి. నేను చూశాను ఇంటర్నెట్ లో, ఆశ్చర్యం వేస్తుంది. ఆ సముద్రుడిన రథ చక్రాలు ఉండడం ఏంటి? సముద్రుడికి ఎక్కడ రథ చక్రాలు ఉంటాయంటే మట్టిలో, అంటే మట్టిలో కప్పట్టుకునే అనుకోవచ్చు. సముద్రుడు రథ చక్రాలు ఉన్నాయంటే అది అప్పుడు అక్కడికి ఎలా చేయలేని ప్రశ్న వస్తుంది, అక్కడ ఎలా మునిగిపోయేది ప్రశ్న వస్తుంది. అప్పుడు సమాధానం బైబిల్లోనే జరుగుతుంది మనకి. ఎందుకంటే బైబిల్లో మనకి తెలుసు మరో రథ చక్రాలు ఎలా, మరో రథాలు ఎలా నీటిలో మునిగిపోయాయి. కాబట్టి బైబిల్లో ఇలా వరుసగా మీరు చదువుకుంటూ వెళ్తుంటే చాలా సంఘటనలు అవి నిజంగా జరిగినవే అని చరిత్ర ప్రకారం మనం తెలుసుకుంటాం. ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ కాదు, ప్రపంచమంతా ఒక క్యాలెండర్ ఫాలో అవుతాం, ఒక టైం టేబుల్ ఫాలో అవుతాం. విమానాలు కదలాలన్నా, ర్యాకెట్లు కదలాలన్నా మరి ఒక టైంని స్టాండర్డ్ గా ప్రపంచంగా ఫాలో అవడం జరుగుతుంది. ఈ కాలమానం ఎవరితో స్టార్ట్ అయ్యిందండి? ఈ రోజున మనం క్రీస్తు శకం అని, క్రీస్తు పూర్వం అని పిలుస్తున్నామంటే చరిత్రకారులు పెట్టిన పేరు. చరిత్రకారులు ఏం చేశారంటే కాలాన్ని లెక్కించడానికి, క్రీస్తుకు ముందు జరిగిన విషయాలు చెప్పడానికి క్రీస్తుకు పూర్వం అని, క్రీస్తు తరువాత జరిగిన సంగతులు చెప్పడానికి క్రీస్తు శకం అని తెలవడం జరిగింది. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి రాలేదని ఎవరు చెప్పలేదు, యేసు ప్రభు పుట్టలేదని ఎవరు అనలేదు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి లెక్క పెట్టడం వల్లనే ఈ సంవత్సరాలు వచ్చాయి. ఈ రోజు యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2020 సంవత్సరాలు. ఇది ఎవరైనా మర్చిపోగలరా? యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఎవరైనా చెప్పగలుగుతారు, ఎందుకంటే దాన్ని క్రీస్తు శకం అంటున్నామా. కాబట్టి చరిత్రకారులు ఆయన మధ్యలో పెట్టారు. నిజానికి ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలెగ్జాండర్ ఉన్నాడు, పెద్ద పేరు పొందిన చక్రవర్తి, కానీ ఆయన పేరు పెట్టలేదు కాలానికి. రోమన్ చక్రవర్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరుతో కూడా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన పుట్టుకతోనే చరిత్ర మారి. ప్రపంచం అంతటా సెన్సస్ జరిగింది, జనాభా లెక్కలు, పేర్లు రాయబడ్డాయి. అంతవరకు ఏ చక్రవర్తి చేయని పని సీజర్ అగస్టస్ చేశారు. అది ఎలా నిర్ధారణ చేయమంటే ఎవరు ఏ ప్రాంతంలో పుడితే ఆ ప్రాంతం పేర్లు రాసుకోవాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చి రాస్తారు మన పేర్లు. ఆ రోజుల్లో ఇప్పుడు ఏ ఊర్లో పుడితే ఆ ఊర్లోకి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి. అలా యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ పేర్లు నమోదు చేయబడ్డాయి. అలా నమోదు చేసినప్పుడు నజరేతులో ఆ రిజిస్టర్ లో యేసు ప్రభు పేరు కనుగొబడింది. ఎందుకంటే ఆయన పెరిగింది నజరేతులో, పుట్టింది. కాబట్టి యూదులు పుట్టిన 8వ రోజున పేరు పెడతారు. 8వ రోజున పేరు పెడతారు. 8 రోజుల వరకు పేరు పెట్టరు. 8వ రోజున సున్నతి చేసి పేరు పెడతారు. అందుకే డిసెంబర్ 25 నుండి 1వ తారీఖు వరకు 8 రోజులు ఉంటాయి. ఈ 8 రోజులు లెక్కింపబడలేదు. ఎందుకంటే మన స్కూల్లో ఏ డేట్ వేస్తామో ఆ డేటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఉండిపోతుంది. కానీ ఒరిజినల్ వేరే ఉన్నా అక్కడ రాసిందే ఉంటుంది.
కాబట్టి చరిత్రకారులు యేసు పేరు ఎప్పుడు నమోదు చేశారంటే ఆయన పుట్టిన 8 రోజులు, పుట్టినరోజునే నమోదు చేస్తే మన రోజులు కొన్ని వెనక్కి వెళ్తాయి, 7 రోజులు వెనక్కి వెళ్తాయి. కాబట్టి డిసెంబర్ 25 ఎందుకు అలాగ వచ్చిందంటే ఆ 25 నుంచి 1వ తారీఖు 8 రోజులు ఉన్నాయి. ఆ 8 రోజులు వదిలేశారు. ఎందుకంటే అక్కడ రికార్డ్ చేసినప్పుడు 8 రోజులు వదిలేసిన తర్వాత లెక్కించారు. అందుకే మన క్యాలెండర్ లో యేసు పుట్టికి 8 రోజులు మనకి తేడా వస్తుంది. సరే, ఏమైనప్పటికీ ఆయన చరిత్ర పురుషుడని చెప్పడానికి ఈ వాస్తవాలు మనకు తెలుసు. ఇలా బైబిల్లో ఆయన గురించి, ఆయన తర్వాత జరిగిన విషయాలు మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని నిజాలు మనకు తెలుస్తాయి. బైబిల్లో ఒక వాక్యం చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. ఈ పట్టణపు ఖజానాదారులకు ఎరస్తును సహోదరులకు వస్తును మీకు వందనము చెప్పుచున్నారు. చాలండి. ఈ పట్టణపు ఖజానాదారులకు ఎరస్తు వందనాలు చెప్తున్నాడు. ఎరస్తు క్రైస్తవుడే, క్రైస్తవుడు వందనాలు చెప్తున్నాడు కాబట్టి ఇతను క్రైస్తవుడు అని మనం నమ్ముతున్నాం. ఇక్కడ ఈ పట్టణపు ఖజానాదారుడు అన్నాడు అంటే పౌలు రామ పత్రికని కొరింథీ పట్టణం నుంచి రాస్తున్నాడు కాబట్టి పౌలు ఈ పట్టణం అని ఆయన పేర్కొన్నాడు. ఎరస్తుది కొరింథీ మనం బైబిల్లో మరో చోట చదివి దాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయించాలంటే కొరింథీలో ఆగిపోయాడు అర్థం. అంటే ఎరస్తుని ఏ పట్టణం అండి? ఈ వచనాన్ని బట్టి కొరింథీ పట్టణం. రామపత్రిక పౌలు ఎక్కడి నుంచి రాశాడండి? కొరింథీ పట్టణం నుంచి రాశాడు. ఎరస్తు యొక్క ఉద్యోగం ఏంటండి? అంటే పట్టణానికి ఖజానాదారుడు, ఒక సిటీకి ఖజానాదారుడు అంటే అతనికి కనిపిస్తాడు. పట్టణానికి మేయర్. నేను చిన్నపోస్తూ అనుకుంటారా? అతను క్రైస్తవుడు కానీ కొరింథీ పట్టణానికి మేయర్ గా ఉంటాడు. ఖజానాదారుడు అంటే మొత్తం ఫైనాన్స్ అంతా అతని చేతిలో ఉంటుంది, ఖర్చు పెట్టే విషయం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా. కాబట్టి ఇది బైబిల్ చెప్తుంది. కొరింథీ పట్టణంలో త్రవ్వకాలు త్రవ్వుతున్నప్పుడు కొన్ని శిథిలాలు బయటపడ్డాయి. అందులో చాలా కట్టడలు చూసినప్పుడు అక్కడ రాసి మీద ఏమని రాసిందంటే దీనిని ఎరస్తు నిర్మించెను అని. ఆర్కియాలజీ వాళ్ళు చదువుతున్నప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఎవరు కట్టారని పరిశోధన చేస్తారు కదా. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ టెక్నాలజీ వాళ్ళ పేరు రాయించుకుంటారు అండి, ఆ శిలాఫలకం మీద రాస్తా ఉంటారు. అలా కొరింథీ పట్టణంలో కొన్ని పలకల మీద ఎరస్తు పేరుంది. దీన్ని నిర్మించింది ఎరస్తు అని ఉన్నారు. అయితే మన బైబిల్ చదివితే అతను క్రైస్తవులని మనం నేర్చుకుంటున్నాం, అతను ఖజానాదారులని కూడా మనం చదువుతున్నాం. కానీ అతను జీవించిన వాస్తవాన్ని ఆర్కియాలజీ వాళ్ళు ఆ త్రవ్వకాల్లో ఆ పలకల ద్వారా రుజువు చేస్తున్నారు. ఇది కథ అనుకోండి, మనకు అలాంటివి కనపడవు కదా. కథ అనుకోండి, మనం ఇలాంటి పరిశోధన చేస్తే అవి మనకు కనిపిస్తాం. ఇలా బైబిల్ అంతా చాలా ఉదాహరణలు మనం అలా చెప్పుకోవచ్చు. నేను అందుకు 3 పద్ధతులు చెప్తున్నాను. 2వ పద్ధతి చెప్పాను, చరిత్ర ప్రకారము బైబిలు దేవుని వాక్యం. 3వ పద్ధతి ఏంటండి? ప్రవచనములు
వాటి యొక్క నెరవేర్పు. ప్రవచనాలంటే ఏంటండి? ప్రవచనం అంటే దేవుడు ముందే చెప్తాడు దాన్ని, అది తర్వాత జరుగుతుంది. ఉదాహరణకి యెషయా 7వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఏం చెప్పబడుతుంది చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచనను మీకు చూపును, ఆశించి కన్యక గర్భవతి కుమారుని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టను. చాలండి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు కన్యకు జన్మిస్తాడన్న విషయాన్ని ముందు ఎవరు చెప్పారండి? ముందుగా ఎవరు చెప్పారు? యెషయా చెప్పారు. మరియమ్మ తనకి కుమారుడు పుట్టాడని చెప్పినప్పుడు కంగారు పడి ఎలా తగ్గుతుంది, ఎలా సాధ్యం అని, ఒక కన్యక కదా, నేను కన్యకుడు కదా, ఎలా జరుగుతుందని అడిగి, అప్పుడు దేవదూత ఈ వచనాన్నే తెలియజేయడం జరిగింది. ఇది దేవుడు చేస్తున్నది, దేవుడి సంకల్పం, ఇలా జరుగుతుందని దేవుడు ముందు రాయించాడు. క్రీస్తు 750 సంవత్సరాల క్రితం యెషయా చెప్పాడు. అప్పుడు యెషయా గ్రంథం ఉంది కాబట్టి ఆ యెషయా గ్రంథంలో చెప్పిన మాట అక్కడ నెరవేర్తాం. అంతేత ప్రవచనం అంటే జరగకముందే చెప్పడం. ఒక సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు అన్న విషయాన్ని అక్కడ ప్రవచించారు. అలాగే మీకా గ్రంథం చూడండి. మీకా 'పాత నిబంధన భాగం 766వ పేజీ. మీకా గ్రంథం పాత నిబంధన 766, 5వ అధ్యాయము. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు ఈలో నుండి వచ్చును. ఆ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవచ్చు. యేసు ప్రభు ఏ ఊళ్ళో నుండి వస్తాడని మీకా ప్రవచించాడండి? బెత్లెహేము. యేసు ప్రభు బెత్లెహేము అనే ఊరిలో నుండి వస్తాడన్న విషయాన్ని మీకా ప్రవచించడం జరిగింది. కానీ యోసేపు మరియలు నజరేతులో ఉన్నారు. నజరేతులోనే యోసేపు ఉంటున్నాడు. మరియమ్మ నజరేతులోనే ఉంది. ఒకవేళ మరియ కనుక నజరేతులో కుమారుడు జన్మిస్తే ఈ ప్రవచనం నెరవేరుతుందండి? నెరవేరు. కానీ దేవుడు ఈ ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ఎవరిని ఉపయోగిస్తున్నాడండి? ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఆయన చక్రవర్తిని ఉపయోగించుకున్నాడు. చక్రవర్తి కాలంలో చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది, జనాభా లెక్కలు రాయాలి. కాబట్టి ఏమనంటే అందరూ ఎవరు సొంతలు వెళ్ళిపోవాలి, ఎవరు ఏ ఊళ్ళు ఉంటారో ఆ సొంతలు వెళ్ళిపోయి పేరు నమోదు చేసుకోవాలి. మరి చక్రవర్తి ఆజ్ఞాపిస్తే ఎవరైనా ఆగుతారండి? అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యోసేపు మరి కూడా అది ఇంటి చూడాలైనప్పటికీ వాళ్ళు ఏం చేశారు? సరిగ్గా బెత్లెహేము వెళ్ళారు. బెత్లెహేము వెళ్ళిన తర్వాతే యేసు ప్రభు పుట్టడం ప్రవచనం నెరవేరిందండి. ఆ రోజు మళ్ళీ వచ్చేసారు. బెత్లెహేములో వస్తుకోలేదు, మళ్ళీ వచ్చేసారు. కాబట్టి ప్రవచనం నెరవేర్చడం వరకు దేవుడు చక్రవర్తిగా ఉపయోగించుకున్నాడు. కానీ చక్రవర్తి ఇచ్చింది. ఆ రోజుల్లో జ్ఞానులు వచ్చారు యేసు ప్రభు చూద్దామని. ఆయన ఎక్కడ పుట్టాడని అడిగారు. అప్పుడు ఏ రోజు మాత్రం ఏం చేశాడండి? ఏ రోజు కూడా ఆయన ఎక్కడ పుట్టాడో గ్రంథంలో ఏం రాయబడుతుందో చూడమన్నాడు. అప్పుడు వాళ్ళు చూడలో చదివారు, ఎక్కడ రాదని చెప్పారు. బెత్లెహేము అని ఉంది కాబట్టి ఆ జ్ఞానులు కూడా ఏ రోజు రాదు చెప్పాడు. బెత్లెహేములో పుడతారని ఉందన్నాడు. అప్పుడు జ్ఞానులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి? బెత్లెహేము.
కాబట్టి ఇలాగూ బైబిల్లో మనం చూస్తే ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి. అందులో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 మీరందరూ ఇంటికి వెళ్ళాక చదవండి. అందులో చాలా వచనాలు యేసు ప్రభు మరణానికి సంబంధించిన విషయాలు, పునరుత్థానానికి సంబంధించిన విషయాలు కాబట్టి యేసు ప్రభు శిలువలో వేలాడుతూ తను బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేస్తాడని కూడా అక్కడ ప్రవచనం. ఆ వాక్యం చదివి నేను పాఠాలు ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం క్రీస్తు కంటే ముందు రాయబడింది. ఈ 53వ అధ్యాయం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యేది కాదు, కానీ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత మనకి ఇది అర్థమవుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం ఎక్కడి నుంచి చదువుతామంటే 6వ వచనం చదువుదాం. చదవండి. అతడు దౌర్జన్యము బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వరకు రాబడి గొర్రెలు వచ్చి రక్షించు వాని యొక్క గురియు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు వాడి అతడు కొనుక్కోబడి అతడు ఆ జనం ఎదుక్రమం నుండి కొట్టబడి సకల భూజనులలో అతడు కొట్టవేయబడి ఆయన జనులు కాబట్టి ఈ 53వ అధ్యాయం అంతా మనం చదివితే యేసు ప్రభు మరణానికి సంబంధించిన విషయాలే రాయబడ్డాయి. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడిందండి? క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడు నెరవేరిందండి? 750 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువులు ఈ ప్రవచనం నెరవేరు. ఈ వచనాలన్నీ చూస్తే ప్రతి వచనం ఎలా నెరవేరిందో మనకు కనిపిస్తుంది. యెషయా, ఈ పుస్తకాన్ని రాసిన యెషయా, దీని గురించి చరిత్రలో రాయబడింది ఏంటంటే ఆయన రంపంతో పోయబడ్డాడు. రంపంతో పోయబడ్డాడు అంటే మట్టికి రంపంతో పోసి చంపేస్తారు. ఆయన గురించి మనం చరిత్రలోనే చదువుతాం, కానీ ఆయన రాసిన మాటలు ఇప్పటికీ మనం చదువుకుని క్రీస్తు మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి చదువుతున్నాం. ఇలాగ బైబిల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే చాలా పెద్ద ప్రసంగం అవుతుంది, చాలా టైం పడుతుంది. కొన్ని ఉదాహరణగా నేను చూపించాను. యెరూషలేము నాశనం అవుతుందని యేసు ప్రభు చెప్పారు. మత్తయి 4వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగానే క్రీస్తు 70లో యెరూషలేము నాశనం, యెరూషలేము దేవాలయం మొత్తం నాశనం అవుతుందని యేసు ప్రభు చెప్పారు. అలాగే జరిగింది. ఈ రోజుకి ఆ శిథిలమైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. యేసు కాలం దేవాలయం బాగానే ఉంది, ఆయన చెప్పాడు ఇది నాశనం అయిపోతాం, యెరూషలేము దేవాలయం చెప్పిన మాట ప్రకారం యేసు మళ్ళీ రాబోతున్నాడు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? కొన్ని ప్రవచనాలు, లోకం కాలిపోతుంది, తీర్పు జరుగుతుంది, మృతులు లేకపోడతారు, నమ్మకంగా జీవించిన క్రైస్తవులకు బహుమానం ఉంటుంది, అవిశ్వాసంగా జీవించిన వారికి శిక్ష. ఈ ప్రవచనాలు జరుగుతే జరగదు. ఇప్పుడు జరగాల్సిన ప్రవచనాలు అదే. ఇవన్నీ జరిగాయి, అవి జరగవా? అది ఇంకా జరగలేదు, జరుగుతాయి. అవి జరిగే నమ్మకం. కాబట్టి బైబిల్ మనం మానవ గ్రంథంగా భావించకూడదు. దేవుని వాక్యం చులకనగా చూడకూడదు, అనాలోచనగా మాట్లాడకూడదు. బైబిల్ని జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకోవాలి, జీవితాలను మార్చేద్దాం. కాబట్టి ఇలాగూ దేవుని వాక్యం అని బైబిల్ యొక్క ప్రత్యేకతను మనం చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు సూచిస్తాను.